హెచ్సీఈలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని కాపాడాలంటూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వర్సిటీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు పోలీసులు. Hey, don't touch. హెచ్సీఈలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని కాపాడాలంటూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వర్సిటీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? మీనాక్షి, ఏదైతే హెచ్సీయూ భూములకు సంబంధించిన వ్యవహారం చుట్టూనే మొత్తం కూడా దాదాపుగా ఈ వివాదం చుట్టూనే వ్యవహారం మొత్తం కూడా కొనసాగుతోంది. 4 రోజులుగా కూడా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి తమ ముట్టడైతే చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి కిందటే హెచ్సీయూ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసన తెలియజేయడానికి బయటకు వచ్చే సమయంలో లాఠీ చార్జ్ అయితే జరిగింది. అలాగే ఒక్కసారి మనం మెయిన్ ఎంట్రన్స్ సైడ్ చూసుకుంటే నిన్నటి వరకు కూడా బ్యారికేడ్స్ అనేవి కొంత దూరం వరకు ఉండేవి. కానీ ప్రస్తుతం మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా బ్యారికేడ్స్ అంతా కూడా వేసి పోలీసులు తమ ఆధీనంలోకి అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇటు డీజీపీ నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు తమ పహారాలోకి తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఐజీ రేంజ్ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆయన కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.